ఉద్రిక్తతల వేళ టారిఫ్ బాంబు పేల్చిన ట్రంప్. ఇరాన్తో వ్యాపారాలు చేసే దేశాలన్నిటిపైన 25% సుంకాలు తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పోస్ట్ చేశారు ట్రంప్. ఇదే తుది నిర్ణయమని, ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదు అని, ఇరాన్పై ఒత్తిడి పెంచేందుకే సుంకాల పెంపు అని నిర్ణయం తీసుకున్నారు ట్రంప్. భారత్ పైన ప్రభావం చూపనున్నట్టుగా అభిప్రాయాలు వెలువడుతున్నాయి. చైనా, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాక్తో పాటు ఇరాన్ను కూడా ముఖ్య వాణిజ్య భాగస్వామిగా ఉన్న భారత్ 2025లో భారత్కు సుమారు 7% ఇరాన్ ఎగుమతులు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఇరాన్లో ట్రంప్ టారిఫ్ బాంబు పేల్చారు. 2 వారాలకు పైగా పౌరులు విధుల్లో తీవ్ర నిరసనలు కొనసాగిస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్తో వాణిజ్యం జరిపే అన్ని దేశాలపై 25% సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందన్నారు. ఇరాన్తో ఎక్కువగా వాణిజ్యం చేసే దేశాల్లో చైనా, తుర్కియే, యుఏఈ, ఇరాక్, భారత్ ఉన్నాయి. ఇరాన్ నిరసనలపై ట్రంప్ సైనిక చర్య చేపడతారనే ఊహాగానాల నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటడం, కరెన్సీ విలువ భారీగా పతనమవడంతో గత నెల 28 నుంచి ఇరాన్ వ్యాప్తంగా నిరసనలు ప్రారంభమయ్యాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 646 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఇరాన్లో ట్రంప్ టారిఫ్ బాంబు పేల్చారు. 2 వారాలకు పైగా పౌరులు విధుల్లో తీవ్ర నిరసనలు కొనసాగిస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్తో వాణిజ్యం జరిపే అన్ని దేశాలపై 25% సుంకాలు విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందన్నారు. రంగారెడ్డి జిల్లా బుద్వేల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ రీసైక్లింగ్ పరిశ్రమలో మంటలు ఎగిసిపడ్డాయి. మంటల ధాటికి 11 kV విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దట్టమైన పొగ ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మంటల్ని ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా బుద్వేల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ రీసైక్లింగ్ పరిశ్రమలో మంటలు ఎగిసిపడ్డాయి. మంటల ధాటికి 11 kV విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దట్టమైన పొగ ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మంటల్ని ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. రైట్, ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, రంగారెడ్డి జిల్లా బుద్వేల్లో అగ్ని ప్రమాదం జరగడానికి కారణాలేంటి? ఫైర్ సిబ్బంది చేరుకుందా? అక్కడ పరిస్థితి ఏంటి? ప్రస్తుతము యొక్క ఫైర్ మాత్రం కంట్రోల్ కు వచ్చింది. రాజేంద్ర నగర్ లోని బుద్వేలు కిస్మత్పూర్ వెళ్లే దారి పక్కన ప్లాస్టిక్ రీసైక్లింగ్ స్క్రాప్ గోదాంలో యొక్క అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే దట్టమైన పొగలు రావడంతో స్థానికులు గమనించి ఇటు పోలీసులకు కావచ్చు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను కూడా అదుపులోకి తీసుకొచ్చారు.
అయితే ఈ యొక్క పక్కనే 11 kV యొక్క కరెంటు వైర్ ఉండడంతో స్థానికులు మాత్రము చాలా భయోందోళనకు గురయ్యారు. ఎందుకంటే ఈ యొక్క మంటల తాకిడికి అవి తెగిపోయి ఎవరిపైన పడతాయని చెప్పి కూడా దీనికి సంబంధించి కొంత భయోందోళనకు గురైన నేపథ్యంలో ఫైర్ సిబ్బంది మాత్రం సంఘటనా స్థలానికి చేరుకొని ఒక ఫైర్ ని కంట్రోల్ చేసిన వెంటనే స్థానికులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇందులో చూస్తే మాత్రం ఎవరికి ఎలాంటి ప్రాణహాని కానీ ఎవరికి ఎలాంటి గాయాలు కాలేవని చెప్పి కూడా ప్రధానంగా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదంతా కూడా జనవాసాల మధ్య ఇలాంటి ప్లాస్టిక్ సంబంధించిన వ్యర్థ పరిశ్రమలు నడిపిస్తున్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రతిసారి యొక్క ఇలా అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు తాము తీవ్ర ఇబ్బందులకు కూడా గురి అవుతున్నాము. ఎందుకంటే ఇది జనవాసాల మధ్యలో ఇలాంటి పరిశ్రమలు ఉండొద్దు అనేది మాత్రం ప్రధానంగా చాలా రోజుల నుంచి కూడా తాము చెప్తున్నా కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. కేవలం ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మాత్రమే ఈ యొక్క తూతూ మంత్రంగా ఈ యొక్క యాక్షన్ తీసుకోవడం, దాని తర్వాత మళ్ళీ మర్చిపోవడము, ఇదంతా కూడా యథావిధిగా కొనసాగుతుందని చెప్పి కూడా స్థానిక ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా దీనిపైన చర్యలు తీసుకోవాలి, తమ ప్రాణాలతో ఎవరు కూడా చెలగాట మాడొద్దని చెప్పి కూడా ఇటు దీనికి సంబంధించి స్థానికులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మాత్రము అందరు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే ఈ యొక్క ఫైర్ సంబంధించి దట్టమైన పొగలు రావడంతో చాలా మంది భయోందోళనకు గురైన నేపథ్యంలో ఫైర్ మాత్రం పూర్తిగా కంట్రోల్ కి వచ్చింది. పవన్, ఈ అగ్ని ప్రమాదం ఏ సమయంలో చోటు చేసుకుంది? అయితే ఈ యొక్క అగ్ని ప్రమాదం మాత్రము రాత్రి సమయంలో చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రాత్రి సమయంలో అంటే దాదాపు ఆ తెల్లవారుజామున ఒక 4 గంటల సమయంలో చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో ఈ యొక్క ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పూర్తిగా మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. రైట్ పవన్, థ్యాంక్ యూ. స్కిల్ డెవలప్మెంట్ కేసును ఏసీబీ కోర్టు క్లోజ్ చేసింది. చంద్రబాబుపై నమోదైన స్కిల్ డెవలప్మెంట్ కేసు క్లోజ్ అయింది. నేరం జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లేవని సిఐడి నివేదికనిచ్చింది. మొత్తం 35 మందిపై కేసును క్లోజ్ చేసింది. ఇదే కేసులో 53 రోజులు జైలులో ఉన్నారు చంద్రబాబు. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ గా పరిగణిస్తూ స్కిల్ డెవలప్మెంట్ కేసును క్లోజ్ చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసును ఏసీబీ కోర్టు క్లోజ్ చేసింది. చంద్రబాబుపై నమోదైన స్కిల్ డెవలప్మెంట్ కేసు క్లోజ్ అయింది. నేరం జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లేవని సిఐడి నివేదికనిచ్చింది. మొత్తం 35 మందిపై కేసును క్లోజ్ చేసింది. ఇదే కేసులో 53 రోజులు జైలులో ఉన్నారు చంద్రబాబు. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ గా పరిగణిస్తూ స్కిల్ డెవలప్మెంట్ కేసును క్లోజ్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, చంద్రబాబుపై నమోదైన స్కిల్ డెవలప్మెంట్ కేసును ఏసీబీ కోర్టు క్లోజ్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ దీప్ గారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఏదైతే గత ప్రభుత్వం నమోదు చేసినటువంటి స్కిల్ కేసు అనేది ఇక ఈ కేసుకి సంబంధించి మూసివేస్తూ కూడా విజయవాడ ఏసీబీ న్యాయస్థానం అయితే కనుక తీర్పు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం అంటే 2014-19 ప్రభుత్వంలో నాటి టీడీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా యువతకి నైపుణ్య శిక్షణ తీసుకొచ్చే దిశగా అయితే కనుక అడుగులు వేసినటువంటి నేపథ్యంలోనే ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ స్కీమ్ అనేది కూడా తెరపైకి తీసుకురావడం, దీనికి సంబంధించి సిమెంట్ కంపెనీతో అయితే కనుక ఎంఓయూ కుదుర్చుకోవడం, ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి దాదాపు 3,000 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి అంశంగా అయితే కనుక ప్రతిపాదించడంతో పాటు
90% సిమెంట్స్ కంపెనీ అయితే కనుక వాటా ఉండగా 10% మాత్రం ఇటు ప్రభుత్వం అయితే కనుక భరించనుంది. అయితే ఈ నేపథ్యంలోనే 370 కోట్లు అంటే ఈ యొక్క ప్రాజెక్టు తెరపైకి రాకముందానే ఇటు సిమెంట్స్ కంపెనీకి 10% అంటే 371 రూపాయలు అయితే కనుక చెల్లించడంతో పాటు దీనికి సంబంధించి అసలు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ కాకుండానే డొల్ల కంపెనీని ఏర్పాటు చేసి నిధులు మళ్లించారు, నిధులు దుర్వినియోగం పాల్పడ్డారు అంటూ కూడా గత ప్రభుత్వంలో అయితే కనుక కేసు నమోదు చేసిన అనంతరం కూడా 2023లో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవు. అదేవిధంగా పిటిషనర్ తరపు వేసినటువంటి ఏదైతే ఈ పిటిషన్ ఉంటుందో దాన్ని తోసిపుచ్చడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా అయితే కనుక ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం కూడా దీనికి సంబంధించి విజయవాడ ఏసీబీ న్యాయస్థానం అయితే ఈ కేసులో ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో పాటు ఫిర్యాదుదారుని ఇచ్చినటువంటి ఆ పిటిషన్ లో దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అదేవిధంగా ఇది రాజకీయ కక్షపూరితంగా ఉందంటూ కూడా ఇటు వాదించినటువంటి నేపథ్యంలోనే ఇటు పూర్తి స్థాయిలో విజయవాడ ఏసీబీ న్యాయస్థానం అయితే కనుక కీలక నిర్ణయం తీసుకోవడంతో ఈ కేసును మూవ్ చేయడం కూడా జరిగింది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగనుంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కీలక అడుగు పడింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా మున్సిపల్ ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. 2 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ను ఈసీ విడుదల చేయనుంది. ఫిబ్రవరి 2వ వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల వివరాలను వెల్లడించింది. మొత్తం ఓటర్ల సంఖ్య 51,92,220గా నమోదైంది. పురుషులు 25 లక్షలు కాగా మహిళలు 26 లక్షలు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనుంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కీలక అడుగు పడింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా మున్సిపల్ ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. 2 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ను ఈసీ విడుదల చేయనుంది. ఫిబ్రవరి 2వ వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల వివరాలను వెల్లడించింది. మొత్తం ఓటర్ల సంఖ్య 51,92,220గా నమోదైంది. ఇందులో పురుషులు 25 లక్షలు కాగా మహిళా ఓటర్లు 26 లక్షలుగా ఉన్నారు. సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ఆయన స్వగ్రామం తిరుపతి జిల్లా నారావారిపల్లికి చేరుకున్నారు. ఈ నెల 15 వరకు నారావారిపల్లిలోనే ఉండనున్నారు. అందులో భాగంగా నేడు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం సంక్రాంతి సంబరాల్లో పాల్గొననున్నారు.
సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ఆయన స్వగ్రామం తిరుపతి జిల్లా నారావారిపల్లికి చేరుకున్నారు. ఈ నెల 15 వరకు నారావారిపల్లెలోనే ఉండనున్నారు. అందులో భాగంగా నేడు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం సంక్రాంతి సంబరాల్లో పాల్గొననున్నారు. సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ఆయన స్వగ్రామం తిరుపతి జిల్లా నారావారిపల్లికి చేరుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి. దీపిక, సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్వగ్రామమైన నారావారిపల్లికి నిన్న సాయంత్రమే విచ్చేశారు. ఏటా కుటుంబ సభ్యులతో అలాగే గ్రామస్తులతో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా స్వగ్రామానికి ముఖ్యమంత్రి విచ్చేశారు. అదేవిధంగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్, అదేవిధంగా కుటుంబ సభ్యులతో పాటు ఓవైపు నారా, మరోవైపు నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా నారవారిపల్లికి ఇచ్చేసి ఈ సంక్రాంతి వేడుకలను జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. మరోవైపు కార్యకర్తలు, మరోవైపు కుటుంబ సభ్యులు, అదేవిధంగా గ్రామస్తులందరూ కూడా ఈ రోజు కలిసి ఈ యొక్క భోగి సంక్రాంతి వేడుకల్లో కూడా ఉత్సాహంగా పాల్గొనబోతున్నారు. అదేవిధంగా నారవారిపల్లిలోను, అదేవిధంగా తిరుపతిలోను జరిగే కొన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొనబోతున్నారు. వాటికి సంబంధించి కొన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా ఈ రోజు నిర్వహించబోతున్నారు. ప్రధానంగా ఏదైతే చంద్రగిరి నియోజకవర్గం నారవారిపల్లిలోని యొక్క స్వర్ణ నారవారిపల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సుమారు 126 కోట్ల రూపాయలతో జరగబోతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయబోతున్నారు. అదేవిధంగా ఆ యొక్క ఏదైతే శేషాచలం లింగేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి నిర్మాణం చేసిన 70 లక్షల రూపాయలతో నిర్మాణం చేసిన అంటే రంగంపేట భీమవరం రోడ్డును కూడా, సీసీ రోడ్డును కూడా సీఎం ప్రారంభించబోతున్నారు. అదేవిధంగా 11 kV సెమీ ఇండోర్ స్టేడియం కూడా 1,40,40,00,000 రూపాయలతో కూడా ఆ యొక్క నిర్మాణం చేయడం జరిగింది. దాన్ని కూడా ఈ రోజు ప్రారంభించబోతున్నారు. అదేవిధంగా ఎస్ యూనివర్సిటీలో బాయ్స్ హాస్టల్ కి సంబంధించి, అదేవిధంగా గర్ల్స్ హాస్టల్ సంబంధించి కూడా 2 భవనాలు కూడా ప్రారంభించబోతున్నారు. పూర్తిగా అంటే ఈ రోజు పూర్తిగా ముఖ్యమంత్రి బిజీ షెడ్యూల్ తో అంటే పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఆ కార్యక్రమాల్లో కూడా పూర్తిగా పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత స్థానిక అంటే కళ్యాణ మండపం, టీటీడీ కళ్యాణ మండపం ఏదైతే ఉందో ఆ కళ్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో కూడా ముగ్గులు పోటీలు, అలాగే పరుగు పందాలు, అలాగే పిల్లలతో పాటు మహిళలతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పాల్గొనబోతున్నారు. అంటే రేపు అంటే సంక్రాంతి రోజుతో వాళ్ళకి ఇష్టదైవమైన నాగాలమ్మ గుడికి కూడా కుటుంబ సమేతంగా సీఎం అక్కడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత సీఎం కి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో కజ్జం నాయుడు, అదేవిధంగా అమ్మనమ్మల సమాధులు కూడా ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత వాళ్ళ సోదరుడు నారా రామూర్తి నాయుడు సమాధికి కూడా ప్రత్యేక పూజలు చేయనున్నారు. పూర్తిగా ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కూడా నారవారిపల్లిలో, అలాగే చంద్రగిరి నియోజకవర్గంలో కూడా కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఒకవైపు కలెక్టర్, మరోవైపు ఎస్పీ కూడా అక్కడే ఉంటూ ఆ యొక్క ఏర్పాట్లను కూడా పూర్తిగా సమీక్షిస్తున్నారు. దీపిక. రైట్ నారాయణ రెడ్డి, థ్యాంక్ యూ. ఏపీలో మద్యం ధరలు పెరిగాయి. అన్ని బాటిళ్లపై ఎంఆర్పీని పెంచారు. బాటిల్కు గరిష్టంగా 10 రూపాయల వరకు ధర పెరిగింది. రిటైలర్ మార్జిన్ 1% పెంపుతో ధరలను సవరించారు. బార్లు, రిటైల్ షాపుల్లో ఒకే ధర విధానం అమలు చేయనున్నారు. ఒకే మద్యం, ఒకే ఇన్వాయిస్ ధర అమలు కానుంది.
సంక్రాంతి దగ్గర పడుతున్న కొద్దీ ఆకాశం గాలిపటాల హడావిడితో కిక్కిరిసిపోతుంది. ఇంటి పైకప్పులు, కాలనీలు, మైదానాలు అన్ని రంగురంగుల పతంగులతో కలకలలాడుతున్నాయి. అయితే ఈ వినోదం మధ్య దాగి ఉన్న ప్రమాదాల్ని మాత్రం చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. చైనా మాంజా, గాజు మాంజా దారాల వల్ల గాయాలు, రోడ్లపై పరిగెత్తుతూ జరిగే ప్రమాదాలు, పక్షులకు కలిగే హాని పెరుగుతోంది. పండగ సంబరాల్లో సరదా పరాకాష్ఠకు చేరిన భద్రత మాత్రం గాలిపటాల్లా ఎగిరిపోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గాలిపటాల హడావిడిలో కాదు, జాగ్రత్తల్లోనే నిజమైన సంక్రాంతి ఆనందం ఉందని చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. సంక్రాంతి పండుగను సంతోషాలతో జరుపుకోవాలి, దుఃఖ సాగరంతో జరుపుకోవద్దు అంటూ కూడా మొత్తం సిటీ పోలీసులు ఒక వినూత్న ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ సంవత్సరం మొత్తం టోల్గా కూడా చైనా మాంజా ఎక్కడ కూడా అమ్మొద్దు అంటూ కూడా చెప్తున్నారు. అమ్మే వాళ్ళే కాదు, ఎవరైతే కైట్స్ ఎగిరేస్తారో వాళ్ళు కూడా ఈ చైనా మాంజాను బ్యాన్ చేయాలంటూ చెప్తున్నారు. చూసుకోవచ్చు, షాపులలో మొత్తం టోల్గా ఎక్కడ కూడా ఈ యొక్క చైనా మాంజా లేకుండా మంగళాట్ పోలీసులు స్ట్రిక్ట్గా నిర్వహిస్తున్నారు. సిటీ మొత్తం టోల్గా కూడా కమిషనర్ నుంచి కూడా స్పష్టమైన ఆదేశాలు ఉన్న నేపథ్యంలో వాటిని మొత్తం దాంట్లోకి తీసేసి చూసుకోవచ్చు. ఎక్కడ ఉన్నా కానీ ఆ యొక్క మాంజా ఎలాంటిది అనే దాని క్వాలిటీ కూడా చెక్ చేస్తున్నారు. అయితే కాటన్ మాంజానే యూజ్ చేయాలి, కాటన్ మాంజా యూజ్ చేయాలంటూ కూడా చెప్తున్నారు. చూసుకోవచ్చు, ఆ విధంగా తెగితే అది కాటన్ మాంజా, ఒకవేళ అది తెగకపోతే మాత్రం అది చైనా మాంజా కాబట్టి గొంతులను కోసేసి ప్రాణాలను తీస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా అయితే చైనా మాంజాను విక్రయించొద్దు అంటూ కూడా చూస్తున్నాం. పోలీసులు కూడా మొత్తం అన్ని చోట్ల కూడా ప్రతి షాప్ను కూడా ఉదయం సాయంత్రం అనకుండా స్పెషల్ ఒక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఇప్పటికే కొన్ని వందల కేసులు కూడా నమోదు చేశారు. వందల బాబిన్స్ కూడా మొత్తం స్వాధీనం చేసుకున్నారు. ఒకసారి అయితే కౌన్సిలింగ్ ఇస్తున్నారు, మరోసారి ఖచ్చితంగా అదే వ్యక్తి మళ్ళీ అదే తప్పు చేస్తే కూడా వాళ్ళపైన పిడి కేసులు కూడా పెట్టడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. అదేవిధంగా కాకుండా వాళ్ళని అరెస్ట్ కూడా చేస్తున్నారు, బైండ్ ఓవర్ కూడా చేస్తున్నాం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. పరిస్థితులను మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఎవరు కూడా అయితే ప్రజలకు విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. చైనా మాంజా నిషిద్ధమైనటువంటిది, దాన్ని ఎవరు కూడా వాడద్దు, విక్రయించొద్దు అంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో చూసుకుంటే కనుక సిటీ పోలీసుల మొత్తం టోటల్గా ఈ సంవత్సరం సిటీ పోలీసులు చేస్తున్నటువంటి అయితే సిపి అయితే సజ్జనర్ సార్ కూడా ఎక్స్ వేదిక కూడా మొత్తం టోల్గా కూడా ఈ యొక్క ప్రచారాన్ని చేస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ప్రజలలో కూడా అవగాహన కలిగిందంటూ కూడా చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో ప్రవీణ్, రాజ్ న్యూస్, హైదరాబాద్.